హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి, అండ్ ఏ స్టాక్స్కి మనం దూరంగా ఉండడం బెటర్ అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ మార్కెట్స్ ఫోర్త్ స్ట్రైట్ సెషన్ సెల్ ఆఫ్ గురవడం చూస్తున్నాం. మార్నింగ్ ఒక నర్వస్ స్టార్ట్ చూసాం, ఆ తర్వాత కంప్లీట్గా మార్కెట్ ప్రెషర్లో ఉండడమే చూసాం. అండ్ క్లోజింగ్ సమయానికి కూడా ఆల్మోస్ట్ డే లో పాయింట్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ కారణం ఏంటి, అండ్ ఎందుకు ఇంత మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అంటే, లోకల్లీ నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ అక్రాస్ ది ఇండియా పెరగడం చూస్తున్నాం. అండ్ మోర్ దెన్ 25,000 కేసెస్ ఎవ్రీడే రికార్డ్ అవుతున్నాయి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడం జరిగింది. అండ్ స్టేట్ సీఎంస్కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కరెంట్ స్టేజ్లో మనం కంట్రోల్ చేయలేకపోతే ఫర్దర్గా ఒక డిజాస్ట్రస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ సెకండ్ వేవ్ చాలా హ్యూజ్గా ఉంటుందని చెప్పి హెచ్చరించడం కూడా చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఇన్వెస్టర్స్ అందరూ చాలా కాషియస్ అప్రోచ్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కరోనా వైరస్ మరొకసారి దేశం మొత్తం విజృంభిస్తుందా అన్న ఆందోళన నేపథ్యంలో వన్స్ అగైన్ స్టాక్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ అయితే చూస్తున్నాం. ప్రధాన ఇండెక్స్ లైన్ నిఫ్టీ 1.3% నష్టపోయి 14,721 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 1.1% నష్టపోయి 49,802 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5% దాకా నష్టపోయింది, అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.2% దాకా నష్టపోయింది. గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, బెంచ్ మార్క్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నా బ్రాడర్ మార్కెట్స్ పర్వాలేదు అనిపించుకుంటున్నాయని చెప్పి. బట్ ఈరోజు పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపించాయి. బ్రాడర్ మార్కెట్స్లో కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే రావడం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ బీట్ అండ్ డౌన్ గురవడం అయితే క్లియర్గా కనిపించింది. సో ఇంత బేరిష్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసే అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసే చూద్దాం. ఇట్స్ అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ ఫ్రెండ్స్. అన్ని సెక్టర్స్ కూడా సెల్ ఆఫ్ గురవడం చూస్తున్నాం. పిఎస్యూ బ్యాంక్స్ 3.8% నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై రియాలిటీ 2.96%, మెటల్స్ 2.5%, ఇన్ఫ్రా 2.3%, ఫార్మా 1.9%, ఆటోస్ 1.9%, బ్యాంక్స్ 1.7%, ఐటీ ఇండెక్స్ 0.7% అండ్ ఎఫ్ఎంసీజీ 0.5% దాకా నష్టపోయాయి. సో అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ అండ్ బీట్ అండ్ డౌన్ అక్రాస్ ది సెక్టర్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఐటీసీ 1.3% లాభాలతో బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై ఇన్ఫోసిస్ 0.2%, హెచ్డిఎఫ్సి 0.2% అండ్ టీసీఎస్ 0.09% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఓఎన్జీసీ 5% నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై బీపీసీఎల్ 4.8%, టాటా మోటార్స్ 4.4%, అదానీ పోర్ట్స్ 4.1% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్బీఐ కార్డ్స్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 5% స్లిప్ అవడం చూస్తున్నాం. అండ్ క్లోజింగ్ సమయానికి కూడా ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర సెటిల్ అయింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఎర్లీ ఇన్ ద ట్రేడ్ అరౌండ్ 40 మిలియన్ షేర్స్ బ్లాక్ డీల్స్ ద్వారా సెల్ చేశారు అని చెప్పి రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. ఎవరు సెల్ చేశారు అనే విషయాలు మనకి ఎన్ఎస్సీ బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ డేటా పబ్లిష్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ తమ వాటాలో 4% స్టేక్ని సెల్ చేశారు అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ సెల్లింగ్ ద్వారా 3,728 crores దాకా ఈ యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఎక్వైర్ చేసుకోబోతుంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాయి. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయడం ద్వారా ఎస్బీఐ కార్డ్ అండర్ ప్రెషర్లో ఉంది ఈరోజు అని చెప్పుకోవచ్చు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ బేరిష్ మొమెంటం కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఫండమెంటలీ ఎస్బీఐ కార్డ్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఎవ్రీ డిప్ లుక్స్ టు బి ఎ బై ఇన్ ఎస్బీఐ కార్డ్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్గా ప్రైస్ కరెక్షన్స్ని ఆపర్చునిటీస్గా యూజ్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పుకుంటాం మనం. ఈరోజు ఇంత వీక్ మార్కెట్లో కూడా 52 వీక్ హైని టచ్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం డిస్కస్ చేసుకునే ముందు, వేదాంత లిమిటెడ్ ఇదివరకు కూడా స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ అవ్వడానికి ప్రయత్నించింది. బట్ అప్పుడైతే కావాల్సిన నెంబర్ ఆఫ్ బిడ్స్ అయితే రాకపోవడం వలన డీలిస్టింగ్ ప్రయత్నాలను విరమించుకున్నారు. అండ్ 1 year తర్వాత వన్స్ అగైన్ వాళ్ళు డీలిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏ కంపెనీ అయినా ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ అవ్వాలంటే ప్రమోటర్స్ దగ్గర అట్లీస్ట్ 90% ఆఫ్ ది స్టేక్ హోల్డింగ్ అయితే ఉండాలి. కరెంట్ వేదాంత సినారియో చూసుకున్నట్లయితే వేదాంత ప్రమోటర్స్ దగ్గర అరౌండ్ 55% స్టేక్ అయితే ఉంది. బట్ ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 90% ఆఫ్ ది స్టేక్ కలిగి ఉండాలి. సో ఈ ప్రాసెస్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఓపెన్ ఆఫర్ ప్రైస్ ఇదివరకు 160 రూపీస్ పర్ షేర్ ఉండేది, దాన్ని ఇంక్రీజ్ చేస్తూ 235 రూపీస్ పర్ షేర్ దగ్గర మేము బై చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి వేదాంత ప్రమోటర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. క్లోజ్ టు 651 మిలియన్ షేర్స్ని బై చేయబోతున్నాం మేము ఈ ప్రాసెస్ ద్వారా. అరౌండ్ 235 రూపీస్
పర్ షేర్ అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళ స్టేక్ని 55.1% నుంచి 72.6% దాకా ఇంక్రీజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే వేదాంత ప్రమోటర్స్కి స్టాక్ అండర్ వాల్యూడ్గా ఉంది అని ఒక పాయింట్గా కనిపిస్తే, రెండోది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద వెరీ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఫర్దర్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ అప్సైడ్ మొమెంటం తీసుకునే ఛాన్సెస్ అయితే నియర్ టర్మ్లో డెఫినెట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలి. దీపక్ ఫెర్టిలైజర్స్ ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది అండ్ క్లోజ్ టు 30-month హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ February 25th నుంచి March 13th వరకు ఓపెన్ మార్కెట్లో అరౌండ్ 13.2 crores వర్త్ ఉన్న షేర్స్ని బై చేశాం అని చెప్పి ఎక్స్చేంజ్కి ఒక డిస్క్లోజర్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రమోటర్స్ కంపెనీలో వాటాని మరింత కొనుగోలు చేస్తున్నారో దాని అర్థం ప్రమోటర్స్కి కంపెనీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ ఫండ్స్ని అండర్ వాల్యూడ్గా ఉన్న షేర్స్ని బై చేయడం కోసం యూజ్ చేసుకోవచ్చు అనే థాట్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రమోటర్స్ కాన్ఫిడెన్స్ ఉందో డెఫినెట్గా అది ఒక పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు, పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్. అందువల్ల ఈ పర్టికులర్ స్టాక్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే March 19th, 2020లో ఈ పర్టికులర్ స్టాక్ 55 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుండేది అండ్ కరెంట్ లెవెల్స్ చూసినట్లయితే 241 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. క్లోజ్ టు 350% రిటర్న్ లాస్ట్ 1 yearలో ఇచ్చింది ఈ పర్టికులర్ స్టాక్ అని మనం క్లియర్గా చూడొచ్చు. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ 4 straight సెషన్స్ నుంచి కంటిన్యూస్గా సెల్ ఆఫ్ గురవడం చూస్తున్నాం అండ్ ఆల్మోస్ట్ వెరీ కీ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో కరెంట్ సినారియోలో ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఇక్కడ నుంచి ఏమైనా రిబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసినట్లయితే క్లియర్ బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే 14,640 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం గోయింగ్ అహెడ్ ఇంటూ టుమారో. సో 14,640 లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే ఫర్దర్గా 14,500 లెవెల్ వరకు కూడా నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది నియర్ టర్మ్లో. ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మాత్రం ఇమీడియట్ రెసిస్టెన్స్ 14,760 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ని కూడా పార్ చేయగలిగితే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ అరౌండ్ 14,870 లెవెల్స్ దగ్గర గమనిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక షార్ప్ సెల్ ఆఫ్ చూస్తున్నాం లాస్ట్ 2 సెషన్స్ నుంచి. సో ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ అవడం కూడా మనం గమనించవచ్చు. సో ఫర్దర్ సెల్ ఆఫ్ వస్తే మాత్రం ఇమీడియట్ సపోర్ట్ 33,600 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అరౌండ్ 400 to 500 పాయింట్స్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఫర్దర్గా సెల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమీడియట్ సపోర్ట్ 33,600 లెవెల్స్, ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే ఫర్దర్గా 33,320 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ 34,440 లెవెల్స్ దగ్గర గమనిస్తున్నాం. ఆ లెవెల్స్ని కూడా పార్ చేయగలిగితే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ సైకలాజికల్ 35,000 లెవెల్స్ దగ్గర గమనించవచ్చు. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్ బుల్లిష్ సెటప్లో ఉన్నాయంటే కరెంట్ ట్రెండ్ చాలా క్లియర్ బేరిష్ ట్రెండ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో కరెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్లో అన్ని స్టాక్స్ కూడా బేరిష్ సెటప్లోనే కనిపిస్తున్నాయి. ఏ స్టాక్స్ కూడా క్లియర్ బుల్లిష్ సెటప్లో అయితే కనిపించట్లేదు. సో ఎలాంటి స్టాక్స్ని కూడా మనం బై సైడ్ అయితే సజెస్ట్ చేయట్లేదు. ఏ స్టాక్స్కి దూరంగా ఉండాలి ఆర్ ఏ స్టాక్స్ని సెల్ సైడ్ మనం గమనించవచ్చు అంటే ఫస్ట్ పిక్ ఆఫ్ ద డే సన్ఫార్మా ఫ్రెండ్స్. సన్ఫార్మా లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ యాక్షన్ చూసినట్లయితే లోవర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. సో క్రిటికల్ సపోర్ట్ అయినటువంటి 590 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఫర్దర్గా సన్ఫార్మాలో సెల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ద వే టువర్డ్స్ 550 లెవెల్స్ వరకు. అయితే స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేసుకోవాలి అంటే అరౌండ్ 610 లెవెల్స్ పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మనం సన్ఫార్మాలో ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ నెక్స్ట్ పిక్ ఆఫ్ ద డే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం ఈ మధ్యకాలంలో. సో ఆ లెవెల్స్ తర్వాత కన్సాలిడేట్ అయ్యి లోవర్ లెవెల్స్లో బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఫర్దర్గా నియర్ టర్మ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రైస్ వైజ్. సో నియర్ టర్మ్లో ఆల్ ద వే 310 లెవెల్స్ వరకు వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ లెవెల్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి అంటే 395 లెవెల్స్ పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఫర్దర్ డౌన్ సైడ్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నియర్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.